వీరు చేసింది తప్పు, అందుకే సుప్రీంకోర్టు చీఫ్ సెక్రటరీని జైల్లో పెడతా అనే మాట మాట్లాడింది. మీరు చేసిన తప్పును ఒప్పుకోండి. ఇకనైనా ఆ 400 ఎకరాల విషయంలో ఆ విద్యార్థుల పోరాటం ఏదైతుందో, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటం, ఆ ప్రజాస్వామిక పోరాటాన్ని గౌరవించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. లేకపోతే మాత్రం నేను పక్కా చెప్తున్నా, మీరు గిన్న ఆ భూమిని అమ్మే ప్రయత్నం చేస్తే ఎవరన్నా ఒక ఇంచు కొన్నా మేము 3 ఏళ్ల ముంగటనే చెప్తున్నాం, మళ్ళా 2028-29లో వచ్చేది ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం. ఆ ఒక్క ఇంచు భూమిని కూడా, ఒక్క ఇంచు భూమి ఎవరు కొన్నా ముమ్మాటికి దాన్ని రద్దు చేస్తాం. అక్కడ ఎట్లాంటి పర్మిషన్లు కూడా ఇవ్వకుండా ఈరోజు ఎట్లా అయితే అదొక లంగ్ స్పేస్ లాగా హైదరాబాద్కు ఉన్నదో దాన్ని అట్లే కాపాడుతాం. ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో ఈకో పార్క్ నిర్మాణం చేస్తాం తప్ప, గ్రీన్ జోన్గానే ఉంచుతాం తప్ప, ఒక ఇంచు కూడా ఎవరు కొన్నా ఈ స్కామ్లో ఎవరు భాగస్వాములైనా వాళ్ళకు కూడా తప్పకుండా నష్టం వస్తుంది. ఆలోచించుకోవాలని చెప్పి నేను బిల్డర్లు ఇంకా రేవంత్ రెడ్డి తొత్తులు ఎవరైతే ఆ భూమిని వేసుకపోదాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చెప్తాం.